హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఇగోండి చూపిస్తున్నాను కదా! ఇలాగ ఫ్రిల్స్ వచ్చేసి మధ్యలోన లేస్ పెట్టేసి మనమైతే హ్యాండ్‌ని ఈ విధంగా డిజైన్ అనేది ఎలా చేసుకోవాలనేది ఫుల్‌గా అయితే ఈ వీడియోలో చూపిస్తానండి. కటింగ్, స్టిచ్చింగ్ 2 కలిపి. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇగోండి ఇప్పుడైతే ఒక హ్యాండ్ అయితే ముందుగా చూపిస్తున్నాను. ఈ హ్యాండ్ కటింగ్ అనేది ఇప్పుడు చూడండి ఎలా చేస్తానో. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాండ్ పొడుగు తీసుకోవాలి. ఈ పొడుగు ఏంటంటే మనకు ఫ్రిల్స్ పెట్టడానికనమాట. అయితే ఈ ఫ్రిల్స్ ఏమొచ్చి వెడల్పు 7 ఇంచెస్ వరకైతే నేను మార్కింగ్ చేస్తున్నాను. మన ఇష్టమండి ఎంతవరకైనా అంటే కొంచెం ఫ్రిల్స్ ఎక్కువ కనిపించేటట్టుగా మనం పెట్టుకోవాలంటే 7, 8 ఇంచెస్ వరకు పెట్టుకోవాలి. అయిపోయినాక ఇక్కడ నుంచి 1 ఇంచ్ పెట్టాను కదండీ! తర్వాత క్రాస్‌గా అనమాట. 5.5 అనమాట. ఇది చిన్న హ్యాండ్ అండి. అందువలన ఇలా క్రాస్‌గా పెట్టేసి హ్యాండ్ మార్కింగ్ అయితే ఈ విధంగా చేస్తున్నాను. మన ఇష్టమండి. మన హ్యాండ్ లూజు, ఆర్మ్ రౌండ్‌ని కలిపేసి మనమైతే మార్కింగ్ చేసుకుంటాం కదా! అదే విధంగా హ్యాండ్ అనేది ఇగోండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాననమాట. ఈ ముందుదంతా ఇప్పుడు కట్ చేస్తున్నానా ఈ ముందుదంతా వచ్చేది ఫ్రిల్స్ పెట్టుకోవడానికనమాట. అందువల్ల క్లాత్ అయితే ఎక్కువే కావాలండి. ఇప్పుడైతే నేను కటింగ్ చేయలేదు. ఇగోండి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసాక అది కటింగ్ చేస్తాను. ఇలా పెట్టాలి ఫ్రిల్స్ అనేవి. ఒకటి పాదం వైపు పెట్టాను కదండీ! ఒకటి మన వైపు. ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను చూపించే మోడల్ హ్యాండ్ అయితే ఫ్రిల్ అనేవి ఇగోండి. ఒకటి పాదం వైపు పెట్టాను కదా! అదే విధంగా రెండో వైపు ఇగోండి. ఇలాగనమాట. ఈ విధంగా పాదం వైపు పెట్టానా, ఇంకొకటి మన వైపు ఇలా పెడితేనే అది కనిపిస్తది. ఆ డిజైన్ అనేది. పైన గూడా వచ్చేటట్టుగా చూసుకోవాలండి. ఎందుకంటే పైన క్లాత్ మళ్ళీ సెట్ అవ్వలేదనుకోండి, పైన స్టిచ్ వేయడానికి సెట్ అవ్వదు. అందువలన కిందన కుట్టేటప్పుడే పైన గూడా మనం నీట్‌గా సెట్ చేసుకోవాలి క్లాత్‌ని. ఇదిగోండి ఇలాగ. ఇప్పుడు మనం పెట్టే క్లాత్ వెడల్పుని బట్టి అంటే మనము ఇంచుకి ఈ విధంగా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు మార్కింగ్ ఎందుకు పెట్టానంటే అంతవరకు మాత్రమే మనం ఫ్రిల్స్ పెట్టడానికి ఇందాక మార్కింగ్ చేశామనమాట అందువలన. ఇగోండి కింద వైపు కుట్టేసరికి ఇలాగొచ్చింది కదా! పైన గూడా ఇదే విధంగా మనం కుట్టుకోవాలి. ఇలా పెట్టాలంటే కొంచెం క్లాత్ అనేది ఎక్కువ తీసేసుకోవాలండి. ఇగోండి పైన గూడా సేమ్ ఫస్ట్ కింద వైపు ఎలా కుట్టానో పై వైపు గూడా అదే విధంగా కుట్టుకోవాలి. ఇగోండి ఇలాగ. నీట్‌గా ఇలా కుట్టేసుకొనొచ్చేయాలి. ఇగో అయితే ఈ ఫ్రిల్స్ పెట్టాం కదండీ! వాటిని మన డిజైన్ లాగైనా సెంటర్‌లోనే ఇలా పట్టేసుకొని డిజైన్ అయినా చేసేసుకోవచ్చు. అది ఎలాగనేది గూడా ఇందులో చెప్తాను చూడండి. ఇగోండి నీట్‌గా వచ్చాయా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇదే విధంగా 2 హ్యాండ్స్ గూడా మనమైతే కుట్టేసుకోవాలండి. ఇది నార్మల్‌గా కాటన్ క్లాత్ మీద మీకు చూపిస్తున్నాను. అదే బ్లౌజ్ పీస్ అనుకోండి అంటే సారీలో వచ్చిందనుకోండి మనం ముందుగానే కట్ చేసుకొని ఉంచేసుకోవాలి. లైనింగ్ అనేది కూడాను దీనికి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారా హ్యాండ్ షేప్ అనేది ఇలాగొచ్చేసింది. ఎక్స్ట్రాది కొంచెం ఉంది. ఇదైతే తీసేస్తున్నాను. మొత్తం ఇగో ఫ్రిల్స్ పెట్టేసాక షేప్ అనేది ఇలాగ వస్తదండి. ఈ కిందనే పట్టీ అనేది వేసుకోవాలి. ఇగోండి ఈ పట్టీ వేస్తున్నాను. మీకు మోడల్ గురించయితే నేనైతే నార్మల్‌గా చూపిస్తున్నానండి. అందుకనే ఒక హ్యాండ్ మాత్రమే కుడుతున్నాను. ఇది ఇలాగే రెండో హ్యాండ్ గూడా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. పైనుంచి వేసేసాను కదా! ఇప్పుడు ఇది వెనక వైపు తిప్పేసి ఫోల్డింగ్ చేసేసుకొని ఇలా కుట్టేసామనుకోండి, ఈ పట్టీ అనేది స్టిఫ్‌గా ఉంటది. దీని మీద నేను లేస్ వేస్తాను. ఇగోండి ఇలాగా అయిపోయింది కదా! ఇగోండి ఇలా తిప్పేసి పై వైపు నుంచనమాట. ఇప్పుడు లేస్ తీసేసుకొని లేస్ అయినా వేసుకోవచ్చండి. లేదంటే మన దగ్గర ఏదైనా పట్టీ ఉందనుకోండి అంటే బార్డర్ గూడా అతుక్కోవచ్చు. ఇగోండి. ఇదొక మోడల్ అండి. సింపుల్‌గానే కుట్టుకోవచ్చండి ఈజీగా. నార్మల్ శారీస్‌కైతే ఈ విధంగా కుట్టేసుకుని నీట్‌గా మంచి లుక్ కనిపిస్తది. ఇప్పుడు ఇంకొకటి వేస్తానండి. ఇంకొక జాయింట్ అనేది. ఇగోండి పైన ఇలా పెట్టేసుకోవడం. చూసుకోవాలి ఎటువైపు వస్తదో నీట్‌గా అనేసి. ఇగోండి చూసారా? ఈ విధంగా.
కరెక్ట్‌గా వస్తదా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి ఈ ప్రిల్స్ పెట్టాను కదా! అదైతే ఫ్లాట్‌గా అయిపోకుండా కుట్టేటప్పుడు చూసుకొని కుట్టుకోవాలి. ఇగోండి ఇప్పుడు పెడుతున్నాను కదా! ఈ విధంగాన మనము దగ్గరగా చాక్లెట్ మోడల్‌లోనే ఇట్లా కుట్టేసుకోవచ్చండి. ఇగోండి ఇలాగా. సింపుల్‌గా ఉంటదండి. ఇదేం పెద్ద పని గాదు. ఇగోండి ఇలా గూడా కుట్టేసుకొనైనా ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. లేదంటే నార్మల్‌గా ఈ విధంగానే పెట్టేసుకోవచ్చు. ఇగోండి ఇలాగా. అయిపోయిందా? హ్యాండ్ అనేది ఇలాగొచ్చేసిందండి. దీంతోని మనమైతే డిజైన్ అయినా వేరేలాగైనా చేసుకోవచ్చు. ఇగోండి ఈ విధంగా పట్టేసి ఇగో చూసారు కదా! ఈ విధంగా పట్టేసుకొని మనం కుట్టేసి మిడిల్‌లోన ఏదైనా స్టోన్ అయినా లేదంటే పోస్ అయినా పెట్టుకోవచ్చండి. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.